ప్రార్థన. ప్రార్థన దేవునితో మనలను ఐక్యము చేసేటువంటిది ప్రార్థన. మనము ప్రార్థన కోసము కూర్చున్నప్పుడు మిగిలినటువంటి విషయాలన్నిటిని కూడా మరచిపోవాలి. అదొక్కటే మనకు గుర్తుండాలి, ఇంకొకటి గుర్తుకు రాకూడదు. ఇంట్లో ఏం జరుగుతుందో గుర్తుకు రాకూడదు, ఎవరెక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుకు రాకూడదు, మన ప్రక్కన ఎవరు కూర్చున్నారు అనేటువంటిది గుర్తుకు రాకూడదు, ఆ స్పృహ ఉండకూడదు. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, నీ జేబులో సెల్ ఫోన్ ఉంది అన్నటువంటి ఆలోచనే రాకూడదు. అది మ్రోగినా సరే నీకు వినిపించకూడదు. నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇదిగో దీని మీద ఉండాలి. నీ మనస్సు ఇక్కడ ప్రార్థన మీద కేంద్రీకృతమై ఉండాలి. నీ ప్రార్థన దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. నీ హృదయము మనస్సు అంతా దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. మిగిలినటువంటి విషయాలు కంప్లీట్ గా నీ హృదయంలో నుంచి తీసివేయాలి. ఎప్పుడైతే ఈ ఏకత్వాన్ని సంతరించుకుంటావో ప్రార్థన మనసుకు శాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది.